హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన నుమాయిష్ 2026 మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. జాన్ 1 నుంచి ఫెబ్ 15 వరకు ఉంటుంది. సో దానికి అటెండెన్స్ డే వేయడానికి మేము స్టార్ట్ అయిపోయాము. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్ళాల్సిందే దీనికి. సో ఎవరండి చెప్పింది సంక్రాంతికి అందరూ ఊర్లలోకి వెళ్ళిపోతారు, హైదరాబాద్ చాలా ఖాళీగా ఉంటుంది అని. మాకైతే అస్సలు అలా లేదు. మేము వెళ్ళింది సంక్రాంతి టైంలోనే, అది 13, 14, 15 డేస్లోనే ఇక్కడికి వెళ్ళాము. అసలు విపరీతమైన రష్ ఉంది, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ. అండ్ మన రెగ్యులర్ కాలేజ్లో ఎక్కడైతే మనం పార్క్ చేస్తామో అక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయింది. సో మేము మన రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ పార్క్ చేసాము. అండ్ గెస్ వాట్, మొత్తం చాలా అంటే చాలా ఫ్రాడ్ అండి. 500 అడిగారండి, 500 పార్కింగ్ చేయడానికి. 150 నుంచి 500 ఒకటేసారి. అది నథింగ్ బట్ దోచుకుంటున్నారు. చాలామంది కలిసి అక్కడ ఫైట్ చేశారు. మేము కూడా అడిగాము, అసలు అది చాలా ఎక్కువ, కాబట్టి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోండి. అది ఫైనల్గా 300కి అయితే పార్కింగ్ దొరికింది. అండ్ ఎంటర్ అయిపోయాము. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ టికెట్ తీసుకోవడానికి లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. మనకి అక్కడ బయట స్కానర్స్ పెట్టారు. ఆ కోడ్ని స్కాన్ చేసేసి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో లోపల వెళ్తూనే ఇంకా అక్కడ నుండి అసలు మన ఎంట్రీ నుంచి మనము లోపలికి ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే బయటే మనకి ఆల్మోస్ట్ చాలా స్టాల్స్ ఉంటాయి. బట్ ఎస్, క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దీనికి లోపల ఉన్న దానికి. సో ఈసారి కూడా ఎప్పటిలాగానే చాలా కలర్ఫుల్గా ఉన్నది. అండ్ చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నారు. జనాలు అయితే భయంకరంగా ఉన్నారు అసలు. అండ్ నిజం చెప్పాలంటే మేము ఎప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయిపోయే ఉంటాము. ఎందుకంటే అది చాలా హ్యూజ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. మనం తిరుగుతూ ఉంటాము అండ్ కాసేపట్లో ఆల్మోస్ట్ మేము ఒక 2.5 అవర్స్ అక్కడ తిరిగాము. బట్ స్టిల్ కొన్ని మిస్ అయిపోతాయి. చూడండి, నిలోఫర్ అయితే మొత్తం దింపేశాడండి, ఈసారి మొత్తం పెట్టేశాడు. ఇంకా నిలోఫర్కి వచ్చాక మనం చాయ్ బన్మస్కా తినకపోతే ఎలాగా. పిస్తా హౌస్ పెట్టాడు, చాలా అంటే మంచి మార్బుల్ స్టాచ్యూస్ పెట్టారు. లాస్ట్ ఇయర్ లేకుండే అది. లాస్ట్ ఇయర్ నిలోఫర్ కూడా చాలా చిన్నగా పెట్టాడు, బట్ ఈసారి చాలా పెద్దగా పెట్టారు. అండ్ పిల్లలకి కావాల్సిన టాయ్స్ కానీ అన్నీ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే వెరైటీగా వచ్చాయి ఈసారి. అండ్ దాని పక్కనే ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాప్ ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బయటది ఒక ఫ్లవర్స్ది కనిపిస్తుంది కదా, దాన్ని నేను ఒక అమ్మాయి బార్గెన్ చేస్తుంటే చూశాను. అది 5,000 చెప్పాడు అతను, ఆ అమ్మాయి 4,000కి అడుగుతుంది. నాకు అనిపించింది దానికన్నా రియల్గా పాట్స్ తెచ్చుకొని మంచి న్యాచురల్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చు కదా అనిపించింది. బట్ ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఓన్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ చిన్న క్యూట్ ఒక గ్లాస్ బౌల్స్ లాంటి దాంట్లో మంచిగా ఫిషెస్ పెట్టాడు. ఇంట్లోకి మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లివింగ్ రూమ్లో అలా కలర్ఫుల్గా ఫిషెస్ పెట్టుకుంటే. అండ్ ఫుడ్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ అన్నీ కలిపి ఉంటుంది. ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది. కంపల్సరీ మీరు విజిట్ చేయొచ్చు. కానీ లాస్ట్ వీక్లో వెళ్తే కనుక మీకు చాలా రేట్స్ తక్కువలో వస్తాయి. సో లాస్ట్ వీక్లలో వెళ్ళండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.